హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు హుకుంపేట ట్రైబల్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆవులకి వచ్చాను. నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఒక 5 మెంబర్స్ అలా వచ్చారు. సో వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ అడ్డకాయలు కనిపించాయి. అడ్డకాయలు మీరు ఎప్పుడైనా చూసారా? సో చూడకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఈ వీడియోలో చూపిస్తాను డీటెయిల్గా. అడ్డకాయలు అయితే పైన ఉన్నాయి, ఇప్పుడు ఎక్కి కొయ్యాలి. సో కోద్దామా? అడ్డకాయలను కోద్దామని చూస్తే ఆ పైన ఉన్నాయి. ఆలోచన కూడా చేయకుండా వెంటనే చెట్టు పైన ఎక్కేసాను. నేను ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాను, చూడండి. అడ్డకాయల్ని కోసేసి పడేయడమే. చూడండి, చెట్టు అయితే ఎక్కేసాను. ఇప్పుడు అడ్డకాయలు ఎలా ఉంటాయి చూపిస్తాను. ఇదిగోనండి, నా చేతిలో ఉన్నాయి కదా, వీటినే అడ్డకాయలు అంటారు. అడ్డపిక్కలు ఈ అడ్డకాయ లోపల ఉంటాయి. అడ్డపిక్కలను చూడాలంటే అడ్డకాయలన్నింటినీ ముందు కోసి తర్వాత కాల్చాలి. ఆ తర్వాతే మనం అడ్డపిక్కలని చూడవచ్చు. వేలాడుతున్నాయి చూడండి అడ్డకాయలు. ఇప్పుడు కొద్దాం. అడ్డకాయల్ని కోసేసి పడేసాను. చెట్టు మీద నుంచి ఒక్కొక్క అడ్డకాయను కోసి కింద పడేస్తున్నాను. ఇదిగో చూడండి, నేను కోసి పడేసిన అడ్డకాయలు. వీటన్నింటినీ ఒక కుప్ప చేయాలి. మా మామ అయితే అక్కడక్కడ పడి ఉన్న అడ్డకాయలన్నింటినీ ఒక దగ్గర చేర్చి కుప్ప చేస్తున్నాడు. ప్రతి అడ్డకాయ కింద పడుతున్నప్పుడు ఇది కేవలం కాయ కాదు, మన జీవన విధానం అని అనిపించింది. అడ్డకాయలన్నింటినీ కోసిన తర్వాత చెట్టుపై నుంచి దిగిపోయాను. కింద పడేసిన అడ్డకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ వెళ్ళి అన్నింటినీ ఒక చోట కుప్ప చేశాము. సాహసాల వీరుడు మా సీను బావ, చూడండి ఎలా ఊగుతున్నాడు. పడిపోయిన అడ్డ పిక్కలు అయితే నేను నేర్పుతున్నాను, చూడండి. ఈ విధంగా ఏర్కోవాలి. దూరంగా పడిన అడ్డ పిక్కలు మాత్రం ఇలా పేర్చాలి. మీకు తెలుసా ఎప్పుడైనా ఇలా పేర్చి ఇలా పేర్చారనమాట. మనం పట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా పేరిస్తే. ఎక్కువ అడ్డకాయలు అయితే మనం మొయ్యలేం కాబట్టి ఇలా పేర్చుకొని ఒకటిగా ఇలా పేర్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పేర్చుకొని ఈ సెంటర్లో ఉన్న అడ్డకాయ అయిపోయింది. చూస్తారు కదా, ఈ సెంటర్లో ఉన్న అడ్డకాయనైతే ఇలా పట్టుకోవాలి. చూస్తారు కదా ఎంత బాగుందో. సరిగా పెట్టలేదు, చూస్తారు కదా. ఇదంగా ఇక్కడ అయితే పోగేసాం. చూస్తారు కదా, చాలా చాలా పెద్ద అడ్డకాయలు ఉంది. లోపలైతే చాలా బలంగా ఉంది పిక్కలు. ఇందాక పచ్చి వస్తుంది, చూస్తారు కదా, చాలా బలమైన. జస్ట్ శాంపుల్ అనమాట, చూడండి. శాంపుల్ గా చూసాం, మంచిగా కాదు అని. చూస్తారు కదా, చాలా బాగున్నాయి. ఇదిగో ఇక్కడ కొన్ని తీసామన్నమాట, అడ్డకాయలు ముదిరేయో లేదనేసి. ఇక్కడైతే ఇప్పుడు కర్రలైతే ఇలా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు అసలు ముఖ్యమైన పని మొదలైంది. అదేనండి, అడ్డకాయలను కాల్చడం. కానీ ఇది మామూలుగా చేసే పని కాదు. ఇది మన పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. సిటీ నుండి వచ్చిన సీను బావ అలాగే మా మామ ఇద్దరు కలిసి కర్రలను సిద్ధం చేస్తున్నారు. మేము కోసిన అడ్డకాయలు చాలా తక్కువ కాబట్టి కర్రల కోసం ఎక్కువ దూరం వెళ్లకుండా కర్రలు ఇక్కడ ఉన్న వాటిని వినియోగించుకుంటున్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా కర్రలన్నింటినీ సేకరించి ఇక్కడ పేర్చేసాము. అడ్డకాయలను కాల్చే ముందు మా సాంప్రదాయం ప్రకారం తప్పకుండా 2 మొక్కజాతులను కాల్చేటప్పుడు అక్కడ పెట్టాలి. అదేనండి, మంటలో పెట్టాలి. ఇదేంటి బావా? ఇది పన్నెండు పళ్ళు మొక్క ఉంటాయి కదా, దానిది అనమాట. ఇది మన పెద్దోళ్ళు ఆనతి వచ్చేసేది. అడ్డ పిక్కలు కాల్చేటప్పుడు మనం ఇక్కడ పెట్టాలన్నమాట. ఎందుకంటే అడ్డ పిక్కలు అనక చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట. వచ్చినప్పుడు ఇలా ఏరుకొని ఇలా పెట్టేటప్పుడు మనం ఇలా ఇలా కొట్టాలి. ఎందుకు అలా కొట్టాలంటే మన అడ్డకాయలు అనేది ఎక్కువ మాడిపోకుండా మనకు తగ్గట్టు కాలిపోద్ది అనమాట. అవునా? అవును. కాదు, ఆ మొక్క మాత్రమేనా, ఇంకేమైనా మొక్కలు అక్కడ పెడతారా? అంటే ఇంకో మొక్క ఉంది కానీ ఇది కొంచెం చిన్న పెద్ద, మరి అంత పెద్ద దొంక కాదు కాబట్టి, చిన్న తుప్ప దగ్గర కాబట్టి ఇది దొరకలేదు. వేరే మొక్క ఉంది కానీ అంటే మెయిన్గా అయితే ఇది ఉండాలి. అడ్డకాయలను కాల్చేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారంటే, కాలుస్తున్నప్పుడు ఒకటి ఎక్కువ కాలడం ఇంకోటి తక్కువ కాలడం అవుతుంటుంది కదా, అలా అవ్వకుండా సమానంగా కాలడం కోసం అలా చేస్తారంట. ఇప్పుడు అడ్డకాయలను కాలుస్తున్నాము. సిటీ నుండి వచ్చిన సీను బావ అడ్డాకులను సేకరిస్తున్నాడు. అసలు ఈ అడ్డాకులను ఎందుకు సేకరిస్తున్నాడో కూడా చెప్తాను. అడ్డకాయలు కాలిన తర్వాత
ఆ అడ్డకాయలోంచి పిక్కలను బయటకు తీసిన తర్వాత ఎక్కడ పెట్టాలో ఆలోచించకుండా ఈ విధంగా ముందుగానే సిద్ధం చేసుకొని ఉన్నామనుకోండి, తీసిన అడ్డ పిక్కలను ఇక్కడ పెట్టుకోవచ్చు. తక్కువే కానీ మా ఆరుగురికి సరిపోతుందని అనుకుంటున్నాను. ఆయుధం రెడీ చేసి ఇప్పుడు కాలిన అడ్డకాయలను తీస్తున్నాడు. అడ్డకాయలను కాలుస్తున్నప్పుడు మంటల్లో బాగా కాలిన అడ్డకాయలను ఒక కర్ర సహాయంతో జాగ్రత్తగా దించాలి. మొదట దించిన అడ్డకాయను మాత్రం ఈ విధంగా మా పూర్వీకుల డుంబలకు ఇస్తాము. డుంబలు అంటే మా పెద్దలు దేవుళ్ళుగా భావించే స్థలం. ఇది మా ఊరి ఆనవాయితీ, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ తర్వాత దించిన మిగతా అడ్డకాయలను ఒకవైపుగా పెట్టుకుంటున్నాము. ఈ మంటల్లో అడ్డకాయలను దించడం చాలా కష్టమైన పని. ఆ మంటల వేడికి మన గొంతు తడి కూడా ఆరిపోతూ ఉంటుంది. చెమటలు చిందుతాయి. కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. కానీ ఆ కష్టంలోనే ఒక ఆనందం ఉంటుంది. సిటీ నుండి వచ్చిన సీను బావ చాలా ఈజీగా అడ్డకాయలను దించేస్తున్నాడు. సిటీకి వెళ్ళి వచ్చాడు కానీ పల్లె పనులు మాత్రం అస్సలు మర్చిపోలేదు. అడ్డకాయలు బాగా కాలిపోయాయి. సీనుబావ దించిన అడ్డకాయలను మా మామ తీసుకొని ఒక రాయిని ఒత్తుగా పెట్టుకొని లోపల ఉన్న అడ్డకాయలను చాలా సులువుగా తీస్తున్నాడు. లోపల ఉన్న పిక్కలను బయటకు తీసిన తర్వాత ఈ అడ్డకాయలను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూస్తుంటే తినాలని అనిపిస్తుంది కదా. దించిన అడ్డకాయలు ఇవిగో ఇక్కడ చూడవచ్చు. సిటీ నుండి వచ్చినా కానీ సీనుబావ మాత్రం ఎంత కష్టపడుతున్నాడో చూడండి. అంటే సిటీలో అయితే అడ్డపీకలు అయితే కొని తినాలి కాబట్టి మనకు పల్లెటూరులో అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి కొంచెం కష్టపడాలి. ఇవి నేను తీసిన అడ్డ పిక్కలు. అడ్డకాయ దగ్గర పిక్కలు ఎలా అంటుకొని ఉన్నాయో చూడండి. మా మామ మాత్రం చాలా ఈజీగా అడ్డ పిక్కలను తీస్తున్నాడు. నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది. మొత్తానికి ఎలాగోలా అడ్డ పిక్కలను తీసాను. ఈ అడ్డకాయలు చూడండి అంత బాగా లేవు. అందుకే ఇంకో అడ్డకాయను ఒలుస్తున్నాను. పిక్కలు ఎంత బాగున్నాయో, పూర్తిగా ముదిరిపోయిన అడ్డపిక్కలు. అడ్డకాయల దగ్గర ఉన్న అడ్డపిక్కలను తీసే పద్ధతి ఇదే. ఒక రాయి ఒత్తుగా తీసుకొని అడ్డకాయను ఇలా నొక్కాలి. అలా నొక్కిన వెంటనే లోపల ఉన్న పిక్కలు బయటకు కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎంత బాగున్నాయో. ఇవి నేను కష్టపడి ఒలిచి తీసిన పిక్కలు ఎంత ఉన్నాయో. ఇంతకు మీరెప్పుడైనా ఇలా చేశారా? అడ్డకాయలను ఒలిచి ఒలిచి నా చేతులు ఎలా కర్రీగా తయారయ్యాయో చూడండి. సో ఇదే మన పల్లె జీవితం, ఇదే మన సంస్కృతి. కష్టం ఉన్న ఆనందం మాత్రం రెట్టింపుగానే ఉంటుంది. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. అడ్డకాయలు ఎలా కోస్తారు, ఎలా కాలుస్తారు, ఏ విధంగా తీస్తారో అవన్నీ ఈ డీటెయిల్గా చూపించాను ఈ వీడియోలో. ఇంకా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను కానీ మేము సపరేట్గా ఆవులకి వచ్చాం కాబట్టి డీటెయిల్గా చూపించలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు కావాలి అనుకుంటే సంతల్లో బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో అందరూ తీస్తూ ఉంటారు సంతల్లో. మా వారపు సంత శనివారము అంటే హుకుంపేటలో సంత జరుగుతుంది. ఆ సంతలో ఈ అడ్డబిక్కలు చాలా తీసుకొస్తారు, మీ అందరికీ తెలుసు. సో ఇవి ప్రకృతిలో నేచురల్గా దొరుకుతాయి. ఎటువంటి కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు. సహజంగా పెరుగుతాయి, సహజంగానే లభిస్తాయి. సో ఆరోగ్యానికి అండ్ అన్నిటికీ మంచిది, చాలా బాగుంటాయి కూడా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ అడ్డపిక్కలను అయితే సంక్రాంతి తర్వాత కొయ్యడం జరుగుతుంది. ఎందుకంటే పండగ అవ్వకుండా మా ఊర్లో అడ్డపిక్కలు ఒలవడం కానీ, అడ్డపిక్కల్ని కొయ్యడం కానీ, అది అడ్డకాయల్ని కొయ్యడం కానీ జరగదు. సో ఈ వీడియో సంక్రాంతి తర్వాత నుంచి చేస్తున్నది. సంక్రాంతి వీడియో కూడా వస్తుంది. సో కీప్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.